హాయ్ ఫ్రెండ్స్, వీడియో ట్యాప్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకుని 13.5 ఇంచెస్ మనం తీసుకోవాలి. ఇది అడ్డేం వచ్చి 7.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇటువైపు కూడా ఎంత ఉందో లేదో చూసుకోవాలి. అండ్ ఫ్యాంట్ ముక్కలు ఉంటాయి, ఇటువంటివి మనకి చెయ్యి దూరే అంత సైజులో అవగాహనగా మనం మామూలుగా అంత తీసుకుంటాం, కానీ మెజర్మెంట్ ఉంటుంది, ఈ మాత్రం తీసుకుంటాం అనమాట. అంటే పొడవు అయిపోతే ఎందుకు ప్రాబ్లం ఎలాగనేసి. సో ఇప్పుడు ఈ 7 ఇంచులకి మనం పెట్టుకోవాలి, కటింగ్ పెట్టుకోవాలి. ఇటువైపు ఏమొచ్చి మనం మామూలుగా 3.5 క్రాస్ పాకెట్ ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. అక్కడ కూడా కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకొని ఇలాగ మనం ఫ్లాప్ ఇది స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని మిర్రర్ ఇమేజ్ టైప్లో మనం రెడీ చేసుకోవాలి. అంటే ఒకటి అటువైపు, ఇంకోటి ఇటువైపు అనమాట, ఆపోజిట్ సైడ్. సో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మిషన్ చిన్నది అదురుతుంది, ఎందుకంటే స్టాండ్ మనం మిషన్ పెట్టాం, ఆ వైబ్రేషన్కి అదురుతుంది. ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇది కూడా మనం ముందు స్టిచ్చింగ్ చేసుకున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఫ్యాంట్ పార్ట్స్ మనం తీసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. దీన్ని పాకెట్ మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇది మనకి లెఫ్ట్ లెగ్ అనమాట. ఈ లెఫ్ట్ లెగ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి దీని మీద. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నేను ఎలా ప్లేస్ చేసానో అదే విధంగా ప్లేస్ చేయండి. మళ్ళీ ఈ అటు ఇటు మూమెంట్ డైరెక్షన్ చేంజ్ చేయకుండా చూసుకోండి. ఇటువంటి అంచు ఒకటి తీసుకోవాలి. అంచు తీసుకొని మనం కాట్లు పెట్టాం కదా, 7 ఇంచుల కింద ఒక కాటు పెట్టాము, 3 ఇంచులు అవతల ఒక కాటు పెట్టాం కదా, ఆ కాటు నుంచి ఈ కాటుకి డైరెక్షన్ చేంజ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే వన్ ఎండ్ ఏమొచ్చి పైన కాటుకి పెడతాము, అదర్ ఎండ్ ఏమొచ్చి కింద కాటుకి పెడతాము. అలాగే పైనుంచి స్టిచ్చింగ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా తిరగేసాను అలాగా. ఒకటేమొచ్చి ఇలాగ వస్తుంది, ఒకటేమో ఇంకోటి అలా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో మనం ఇగోండి చూడండి, అది ఈ కాటుకి ఆ కాటుకి పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం. పాదవాసి కుట్టేసుకుంటాం, ఒడ్డుగుట్టు అవ్వదు. ఒడ్డుగుట్టు వేస్తే మొత్తం పాకెట్ బయటకు వచ్చేస్తుంది. పాదవాసి కుట్టేసుకుంటాం. చూడండి, ఇప్పుడు అది ఎలా కుట్టామో ఇప్పుడు ఇది ఇంక వేరే విధంగా కుడదాం. ఉన్నాయి మంచి మంచి స్టైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ ఉన్నాయి స్టిచ్చింగ్. ఇది పై కుట్టేసుకుంటాం. పై కుట్టేసుకొని ఇప్పుడు తిప్పుతాం చూడండి, దాన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పి ఇప్పుడు ఏదైతే అంచు పీలిక ఉందో ఫ్లాప్, దాని మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మనం లోపల చేయి పెట్టి బయటికి తీసినప్పుడు అది బయటకు వస్తుంది అనమాట. అలా కాకుండా దాన్ని స్టిచ్చింగ్ చేసి లాక్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఇలా ఉందో ఈ విధంగా మనం ఇది లోపలికి వస్తుంది కుట్టు. మనం అంటించుకున్నాం చూసారా, ఏది సైడ్ ప్యాచెస్ అంటించుకున్నాం చూసారా, ఫస్ట్ అది కనిపించే విధంగా మనం కుట్టేసుకోవాలి. అది కనిపించే విధంగా ఈ కుట్టేసుకున్నాం అనుకోండి, ఇది తిప్పామనుకో అది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది పాకెట్ అంతా తయారయ్యేసరికి మీకు అర్థం అవుద్ది. అది ఇలా తిరగేసిన తర్వాత మనం ఒడ్డు కుట్టేసుకుంటాం. ఎందుకంటే పాకెట్ చాలా ఇంపార్టెంట్ కదా, డబ్బులు కట్టి పెడతాం. ఇలా పై కుట్టేసుకుంటే మీకు సూపర్ లాక్ అయిపోద్ది అనమాట. అంటే లోపలిది ఇంటీరియర్ లాక్, ఇది పైన ఇది మామూలు మనకి గట్టిగా పడినట్టే, చిరగదు. సో దాన్ని మనం అలాగా ఒడ్డు కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ లోపల లాక్ చేసాం. ఏదైతే సన్నగా పెట్టిన ఫ్లాప్ ఏదైతే ఉందో దాన్ని మనం లాక్ చేసాం. లాక్ చేసి ఇటువైపు కూడా మనం ఒడ్డుకుట్టు లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని ఇక చూడండి, ఇక్కడ పైనుంచి 1 ఇంచ్ దగ్గర మనం టాకా పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు ఈ పాకెట్ కాకపోయినా ఇంకా వేరే పాకెట్ దగ్గర మీకు క్లియర్గా అర్థం అవుద్ది. అందుకే నేను మీకు 2 కాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. అక్కడి నుంచి సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టాకా పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 6 ఇంచులు పైకి
6 ఇంచుల పైకి మనం టాకా పెట్టుకుంటాం. 6 ఇంచుల పైకి టాకా పెట్టుకుంటే సరిపోద్ది. ఎవరు చెయ్యన్నా సరే 6 ఇంచులు లూజులో దూరిపోద్ది. ఇది సపోర్టింగ్ క్లాత్స్ అన్నమాట. ఈ సపోర్టింగ్ క్లాత్స్ వేయకపోతే మనం కూర్చున్నప్పుడు కానీ లేదంటే నడుస్తున్నప్పుడు కానీ ఉబ్బెత్తుగా రాకుండా జిప్పు దగ్గర వేస్తాం అన్నమాట సపోర్టింగ్ క్లాత్. పాకెట్స్ సైడ్కి గట్టి వెళ్ళిపోకుండా వేస్తాం. ఇలా పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని జిప్ రోడ్ వరకు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లన్నీ కూడా మనం కటింగ్ చేసుకోవాలి. అంటే షేప్ ఆధారంగా బట్టి మనం ఇది చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లాట్ చూడండి, ఈ ఫ్లాప్లో చూడండి క్లియర్గా. అదిగోండి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు దాని మీద మనం పై కుట్టేసేసుకుంటాం. పై కుట్టేసేసుకొని ఇప్పుడు తిప్పుతాను చూడండి, కింద పార్ట్ అలా తిప్పిన ఇలాగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. అది అర్థం అవ్వకపోతే ఇది అర్థం అవుద్ది. 2 ways. ఇప్పుడు దీని మీద ఒడ్డు కొట్టేసేసుకుంటాం. ఎక్కడితో ఆ ఫ్లాప్ పని అయిపోయింది. సో ఇప్పుడు మనం పాకెట్ క్లోజ్ చేయాలి. అదిగోండి సెంటర్లో పట్టుకుంటాం, 2 సమానం చేస్తాం. పాదవాసి కుట్టేసుకోవచ్చు, 1/2 ఇంచు కుట్టేసుకోవచ్చు. పాదవాసి కుట్టు అంటే 1/2 ఇంచు కుట్టు, 1/2 ఇంచి ఎడ్జ్ నుంచి బయటకు వచ్చే కుట్టు అనమాట, లోపలికి వెళ్ళే కుట్టు. ఇలాగ కాట్లు ఎందుకు పెట్టామంటే ఈజీగా తిరగడానికి, షేప్ ఈజీగా తిరగడానికి. ఆ షేప్ అనేది మీకు ఎంత అయినా పర్లేదు, అంతే షేప్ తీసుకోవాలనేయట్లేదు. ఒక రెక్టాంగులర్ బాక్స్లో ఒక సైడు ఒక కార్నర్లో 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వరకు మనం కట్ చేసుకొని ఆ షేప్ పెట్టుకోవచ్చు. రెక్టాంగులర్ బాక్స్ అనేది ఈ పాకెట్గా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఎలాగైతే మనం తయారు చేసామో అలాగే మనం పెట్టుకుంటాం. ఆ ఎక్స్ట్రా పార్ట్స్ ఏవవుతున్నాయో అవి మీరు పట్టించుకోవద్దు, అవి కటింగ్లో పోతాయి. మనం ఇక్కడ సైడ్ లాక్ చేస్తాం. లాక్ చేసి ఇప్పుడు చూడండి పైనుంచి ఇప్పుడు బాగా కనబడుతుంది చూడండి. ఇంతకుముందు మనం ఈ ప్యాంట్ ఇటు నుంచి రివర్స్లో ఉండి మనం కొలిచాం. ఇప్పుడు చూడండి 1 ఇంచ్ కింద నేను టాకా పెడుతున్నాను. 1 ఇంచ్ కింద మనం టాకా పెడుతున్నామా, అక్కడి నుంచి 6 ఇంచెస్ కింద మనం మళ్ళీ టాకా పెడతాం. అది టాకా పెట్టేసి దారాలు తెంపించుకొని తయారు చేసుకోవాలి ఈ విధంగా. మరి ఇంటర్లాక్ ఫ్లాప్, దీన్ని ఇంటర్లాక్ ఫ్లాప్ అంటారు. ఇంటర్లాక్ అంటే ఇప్పుడు ఈ సైడ్లు చేస్తారు, అది కూడా ఇంటర్లాకే. బట్ అంటే లోపల అనమాట, లోపల ఇది లైనింగ్ కూడా అంటారు అనమాట, ఇలా లాక్ చేయడాన్ని. సపోర్టింగ్ క్లాత్స్ అనమాట అవి. ఏంటంటే పాకెట్ సైడ్కి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడు తయారైపోయింది ఈ విధంగా 2 కాళ్ళు తాలూకా పాకెట్లు సమానంగా సేమ్ వచ్చేలాగా మనం తయారు చేసుకోవాలి. జిప్ ఇక్కడ కర్వ్ ఎక్కడి నుంచి అయితే కరువు పోయి స్ట్రైట్నెస్ ఎప్పుడు అవుతుందో అక్కడి నుంచి మనం ఈ ఫ్లాప్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్లాప్స్ తయారు చేయడంలో మనకి షార్ట్ వీడియోస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాను. ఒక ఫ్యాంట్ వీడియో కూడా ఉంది, అందులో కూడా చెప్పాను. ఈ ఫ్యాంట్ అయితే మనకు కొంచెం నీట్గా క్లియర్గా కనబడుతుందని చెప్పి ఈ వీడియో తీశాను. ఇది కూడా మనం అలాగా స్టిచ్చింగ్ చేసుకొని ఫ్లాప్ని దీని మీద మనం రైట్ లెగ్ తాలూకా పార్ట్ని మనం ఓవర్లాప్ చేయాలి. నీట్గా సమానంగా ఓవర్లాప్ చేయాలి. ఓవర్లాప్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కుట్టి ఎక్కడ నుంచి ఎక్కడ వెయ్యాలో. ఇప్పుడు మనం ఆ ఫ్లాప్ తగిలించుకున్నాం కదా, ఆ ఫ్లాప్ పక్క నుంచి మనం ఈ ఫ్లాప్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకొని రావాలి. అక్కడ టాకా పెట్టుకొని ఎంతవరకు పూర్తిగా ఎడ్జ్ వరకు రాకూడదు. ఎందుకు రాకూడదో మీకు తర్వాత తెలుస్తుంది. ఇలాగా
అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చి మళ్ళీ కిందకు వచ్చి టాకా పెట్టుకొని దారాలు తెంపించుకుంటాం. అటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళి అంటే స్టిచ్చింగ్ అటు వెళ్ళి ఇటు రావడం అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఓవర్లాప్ చేసిన క్లాత్ ఏదైతుందో దాన్ని ఇలాగ మడత పెట్టుకుంటాం. మడత పెట్టుకొని ఇక చూడండి, మీకు బాగా అర్థమయ్యే విధంగా తిప్పుతున్నాను. జిప్పుది అనమాట. ఆ స్టీల్ పిన్ ఉంది చూసారా, స్టీల్ పిన్ కిందకి ఈ కరువు ఈ కరువు అనేది దీనికి సమానంగా ఉండేటట్టుగా మనం ఇక్కడ పట్టుకొని పైన ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టి అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకొని రావచ్చు. బట్ ఏంటంటే అది కొంచెం అనీజీగా ఉంటుంది. పైనుంచి స్టిచ్చింగ్ చేసుకొని అక్కడ టాకా పెట్టుకుంటే ఇగోండి ఇక్కడ జిప్పు చివర టాకా పెట్టుకొని బయటకు వచ్చి దారం తెప్పించుకుంటాం. మళ్ళీ దీన్ని తిరగేసిన తర్వాత జిప్పు అటాచ్ చేసిన ఫ్లాప్ పైన ఉంటుంది, మనం ఫస్ట్ అటాచ్ చేసిన క్లాత్ కింద ఉంటుంది. ఆ జిప్పుని ఇక్కడ చూడండి, ఇటువైపు అలా రాకూడదు, లోపలికి రావాలి. బాగా చూడండి, లేదంటే కొంచెం స్లో చేసుకోండి వీడియో. అది మళ్ళీ తిప్పాలండి, అది మళ్ళీ తిప్పాలి. ఏదైతే ఫస్ట్ ఫ్లాప్ ఏదైతే వేసామో దాని మీద ఇప్పుడు స్టిచ్చింగ్ పడుతుంది, దీని మీద పడుతుంది. జిప్ ఫ్లాప్ మీద కాదు, మామూలు సింగిల్ ఫ్లాప్ మీద పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లోని కర్వ్గా ఉంది కదా, ఆ ఫ్లాప్ మీద పడుతుంది స్టిచ్చింగ్. అది అడుగున ఉంటుంది, అలా రౌండ్ చేతితో ఇలా తొడుగుతుంటే తెలుస్తుంది మీకు అడుగున ఎంతవరకు వేయటం ఉంది ఇలాగనేసి. మనం ప్యాంట్ రివర్స్ చేసి ఆ విధంగా కూడా వేయచ్చు. రెడీ అయిపోయింది. ఈ రెండు ఫ్రంట్లు ఇప్పుడు ఐరన్ చేసినప్పుడు కూడా చూడండి స్ప్లిట్ అవుతుంది అని చక్క. ఇది ఎక్స్ట్రా అనమాట. ఇటువంటి ఉండడం వల్ల లోపల గుచ్చుకుంటుంది అనమాట. అలా గుచ్చుకోకుండా మనం ఎడ్జెస్ కట్ చేసేస్తాం. ఈ బ్యాక్ పార్ట్స్ నుంచి మనం రెండో వీడియో మన ఛానల్లో పెట్టాం. ఛానల్లో చూడండి, నీట్గా ఉంటుంది. శుభ్రంగా నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, లేదన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను తప్పకుండా. ఎప్పుడైనా సరే, ఎన్నాళ్ళైనా సరే, ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చినా సరే నేను ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. సో మిగతా పార్ట్ అనేది మనకి పార్ట్ 2లో కానీ 3లో కానీ ఉంటుంది. ఆ వీడియో ఖచ్చితంగా ఇందులో డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మన ఛానల్లోకి వెళ్ళినా కూడా ప్యాంట్ వీడియోలు అన్నీ చూసిస్తే మీకు ప్యాంటు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు వచ్చేస్తుంది.